ఇక హిల్ట్ పాలసీ స్కామ్ పై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ మోడ్ ఆన్ చేసింది. ఎప్పుడో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వరుసగా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు హిల్ట్ కుంభకోణంపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హిల్ట్ పాలసీ కుంభకోణంపై తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని పారిశ్రామిక భూములను తక్కువ ధరకే రెగ్యులరైజ్ చేసి 5 లక్షల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల భూములను మార్కెట్ రేట్ కంటే తక్కువకే కొట్టేయాలని చూస్తున్నారని భారీ భూ స్కామ్ బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. మరోవైపు డిసెంబర్ 3, 4 తేదీలలో హైదరాబాద్ పరిధిలోని పారిశ్రామిక భూములను పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ 8 నిజ నిర్ధారణ బృందాలను రంగంలోకి దింపింది. బీఆర్ఎస్ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్తుండటంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. హిల్ట్ పాలసీ ఎపిసోడ్ ను డైవర్ట్ చేసేందుకు వారం క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు వరుసగా కౌంటర్లిచ్చారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలంతా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడినప్పుడు నోరు మీద పని కాంగ్రెస్ నేతలు తాజాగా ఏమోనన్న భయంతో కొత్త రాగం అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మంత్రులు, కాంగ్రెస్ నేతలు వరుసగా పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ సీనియర్లు సైతం హిల్ట్ పాలసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. శాఖాపరమైన నిర్ణయాలను కూడా మంత్రులను సంప్రదించకుండానే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే హిల్ట్ పాలసీ అంశంపై మంత్రులెవరూ ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు హిల్ట్ పాలసీ అంశంపై సీనియర్ మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని తెలిసిందే. దీంతో దిగొచ్చిన సీఎం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిసిందే. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మీడియా అటెన్షన్ ను డైవర్ట్ చేసే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి హిల్ట్ పాలసీ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న వేళ బీఆర్ఎస్ పారిశ్రామిక భూముల ఎపిసోడ్ పై పోరాటాన్ని ఉధృతం చేసింది. దీంతో హస్తం పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.